అందరికీ నమస్కారం. ఈరోజు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పద్మ నాయకత్వంలో ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మున్నూరు కాపు సంబంధించిన కుటుంబ సభ్యులైన మహిళలు వందల సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కాపులు, మున్నూరు కాపులు, అనుబంధ వర్గాలన్నీ కూడా ఏదో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. భారతదేశంలో వ్యవసాయానికి పట్టుకమ్మగా మున్నూరు కాపు కుటుంబాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఏదైతే శ్రీకృష్ణదేవరాయల తరం నుంచి కూడా మున్నూరు కాపు వర్గాలు భారతదేశంలో అన్నదాతలుగా ఉంటూ వ్యవసాయ ఆధారిత కుటుంబాలుగా గ్రామాల్లో పాలితులుగా ముందుకు పోతూ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు, ఆదర్శంగా నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని బతుకమ్మను పేర్చి ఆరాధించుకుంటూ ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి ఉత్సవాలు ఈరోజు హైదరాబాదులో రవీంద్ర భారతిలో బండి పద్మ గారి అధ్యక్షతన వారి నిర్వహణలో మహిళా విభాగం మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షురాలు బండి పద్మ గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అధ్యక్షులు కన్వీనర్గా ఉన్న రజనీకాంత్ గారు, అదేవిధంగా ఆకుల లలిత గారు, మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులు అనేక మంది పాల్గొనటం, మహిళా విభాగానికి సంబంధించిన నేతలు అనేక మంది కార్యక్రమాన్ని పాల్గొనటమే కాకుండా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం బండి పద్మ గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ప్రాంగణంలో బతుకమ్మ కార్యక్రమం భారీ స్థాయిలో కొనసాగిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు మహిళా విభాగ అధ్యక్షురాలు బండి పద్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకత్వానికి, మహిళా ప్రముఖులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, కాపు జాగృతి పక్షాన శుభాకాంక్షలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.